శుభోదయం. ప్రభైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చిన ఉపద్రవము గూర్చి ప్రలాపించి ఏడుగుడి. మీ ధనము చెడిపోయేను, మీ వస్త్రములు చెమట కొట్టినవాయను. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ధ్యానిస్తున్నాం. మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించి మన యేసు నామంలో ప్రార్థించడానికి వేడుకొంచున్నాం. ఆమేన్. దేవుని యొక్క రాజ్య వారసులు అందరూ కావాలని యేసుక్రీస్తు ప్రభు ఉద్దేశమై ఉన్నది. ఇక్కడ ధనవంతుల గురించి ఒక మాట రాయబడి ఉంది. ఈ ధనము గురించి వారు కొన్ని రోజులైన తర్వాత ప్రలాపించి ఏడుస్తారని, ధనము అన్నిటి అక్కడికి వచ్చిందని ప్రసంగ గ్రంథం తెలియజేసినట్లుగానే ధనవంతులైనా ధనహీనులైనా, మరి గొప్పవారైనా పేదవారైనా అందరికీ రక్షణ అవసరమై ఉన్నది. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది మానవులందరూ రక్షించడానికి, ఆ పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి, స్వతంత్రించుకోవడానికి. నీవు నేను కూడా ఆ ప్రభునందు విశ్వాసం నుంచి మార్మంచి పొంది రక్షణ పబడి దేవుని రాజ్య వారసులుగా ఈ లోకంలో సిద్ధపడాలి. ఎందుకంటే ధనము ఒక రోజు పాడైపోతుంది. ఈ మన వస్త్రములు చిమ్మటగా అయిపోతాయి, తుప్పు పట్టినట్లే వస్త్రములు చినిగిపోతాయి. కానీ రక్షణ తుప్పు పట్టదు. రక్షణను ఎవరు ఎత్తుకొని పోలేరు, రక్షణను ఎవరు దొంగిలించలేరు, అది మీ దగ్గరే ఉంటుంది. ఈ రక్షణను పొందుకున్న వారికి దేవుడు నిత్య జీవుడు నిత్య దేవుడు అయినాడు. కాబట్టి సహోదరు నీవు నన్ను కూడా దైనందిన జీవితంలో రక్షింపబడి క్రీస్తును కలిగి నిత్య జీవనం స్వతంత్రించుకున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు తోడై ఉండి నడిపించి దీవించుగాక. ఆమేన్. మౌనత స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం దానించి ధనిపించిన మహిమ గనుక ప్రభు మారుస్తుంది. యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో ప్రార్థించడానికి వేడుకొంచున్నాం. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడైంది దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.